ఇంకెంతసేపు వెయిట్ చేయాలండి? వాళ్ళు అప్లై చేయకుండానే అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకుని టైం వేస్ట్ చేయకండి. పోటీలు స్టార్ట్ చేయండి. ఆగండి. అబద్ధాలు ఆడుతుంది మేం కాదు మేడం. తన అప్లికేషన్ ఎవరో కావాలని చించిపారేసి తను పోటీకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కావాలంటే మీరే చూడండి. ఇక్కడెవరు చించుతారు? మేడం, చించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికుంటుందండి? అందరివి ఉండి ఆవిడదొక్కదంతా కనపడకుండా ఎలా పోతుంది? వాళ్ళకి ఇప్పుడు అది చిరిగి ముక్కలే ఎందుకు కనపడుతుంది? ఇదంతా వాళ్ళు ఆడుతున్న డ్రామా అండి. వాళ్ళే ఇప్పుడు ఒక అప్లికేషన్ రాసి చించు తీసుకొచ్చారు. మేము డ్రామాలు ఆడితే మేము రాసిన అప్లికేషన్ ఉంటది కానీ వీళ్ళు చేసిన సంతకాలుంటాయా? చూడండి అక్క, మీ వాళ్ళు చేసిన సంతకాలు కూడా ఉన్నాయి. స్టాంప్ ముద్ర కూడా ఉంది. చూడండి. నిజమే, ఈ అప్లికేషన్ ఇప్పటి పోటీలకు సెలెక్ట్ చేసింది. మా సంతకాలు కూడా ఉన్నాయి, క్లియర్ గా కనపడుతున్నాయి. అవసరమైంది చించి ఇది మాత్రం ఉంచారా మిమ్మల్ని? గంగోత్రి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నువ్వు బాధపడకు. నువ్వు ఈ పోటీలో పాల్గొంటున్నావు. విమల, న్యూ అప్లికేషన్ రాయించు. ఓకే మేడం. రండి మేడం, ఫిలప్ చేయండి. అమ్మా మంగ, అది గంగే అయితే ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. దాని తండ్రి పేరు రాస్తుందిగా, అప్పుడు పట్టుకో. మీ ఫాదర్ పేరు రాయలేదు? అయ్యో, మర్చిపోయినాను మేడం. మా అయ్య పేరు లింగయ్య అని రాసుకోండి. మంగ, విన్నావా? అది గంగ కాదు, నువ్వే అనవసరంగా మమ్మల్ని తిట్టావు. మరి నువ్వెవరివే? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? కిచెన్ మహారాణి పోటీలకి సెలెక్ట్ అయినా మీ అందరికీ వెల్కమ్. పోటీలో పాల్గొనడానికి సిద్ధమైన ప్రతి కంటెస్టెంట్ కి స్వాగతం, సుస్వాగతం. గంగోత్రి, మీ నాన్నగారి పేరు మీ పెద్దమ్మ సాంబయ్య అని చెప్పారు. నువ్వు వాళ్ళతో లింగడన్నావేంటి? మా పెద్దమ్మ లింగయ్య అనే చెప్పుంటది. నువ్వే సరిగ్గా వినక సాంబయ్య అనుకునుంటావు. లేదే. అయితే నేను అబద్ధం చెప్తున్నానంటావా? చచా కదా, రెండు శివయ్య పేర్లే కదా, ఇంకేంటి?
నువ్వు చెప్పాక పట్టుకుంటానా? సర్లే. వెల్, యాక్చువల్లీ ఈ పోటీలు మేము నిర్వహించడానికి ముఖ్య కారణం వంటింటికి మీరు పరిమితం కాకూడదని, మీ టాలెంట్ని అందరికీ తెలియజేయాలని. మా ఈ ఉద్దేశానికి తోడు ఇందులో గెలిచి కిచెన్ మహారాణి టైటిల్ సొంతం చేసుకున్న విజేతకి చెఫ్ హోదా కల్పించడమే కాకుండా మంచి ప్యాకేజ్తో జాబ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అది విన్ అయిన వారికి ఇంట్రెస్ట్ ఉంటేనే. ఆ జాబ్ నాకెందుకే? నేను జమీందార్ని, నాకు లక్ష్యే కావాలి. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. 100% ఎఫర్ట్తో పోటీల్లో పాల్గొనండి. స్పెషల్ వంటకం మష్రూమ్తో ఏదైనా స్పెషల్ వంట చేయాలి. మీ టేబుల్ మీద ఉంటుంది చూడండి. ఇక పోటీలో ఉండే మెయిన్ కండిషన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు వండే వంటలు మీరు నేర్చుకున్నవే అయి ఉండాలి. యూట్యూబ్లో చూసినవో పుస్తకాల్లో కాపీ కొట్టినవో ఉండకూడదు. అలా కాక రూల్స్కి విరుద్ధంగా మీరు ఇంకేమైనా చేస్తే వెంటనే వారిని పోటీ నుంచి అనర్హులుగా నిర్ణయించి పంపించేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా? అంకుల్, అర్థమైందిగా? ఇంకో ఛాన్స్ వచ్చింది, వెళ్ళు. అలాగేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇస్తున్న టైం 90 సెకండ్స్. ఈ టైంలో మీరు కిచెన్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఏదో ఒక వంటకానికి సంబంధించిన ఐటమ్స్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న వాళ్ళే ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అవుతారు. రాని వాళ్ళు పోటీలోంచి బయటికి వెళ్ళిపోతారు. అందరూ రెడీనా? గుర్తుపెట్టుకోండి, బజర్ మోగగానే ఆ టైమర్లో కౌంట్ డౌన్ మొదలవుతుంది. టైం అయ్యేలోపు మీరు మీకు నిర్దేశించిన ప్లేస్ కి మెటీరియల్ తో వెళ్లి నిలబడాలి. ఆర్ యు రెడీ? ఆల్ ది బెస్ట్ గంగోత్రి. అమ్మగారు, మీరే గెలవాలండి. గంగోత్రి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంగా, నువ్వేం భయపడకు. అది ఐటమ్స్ తీసుకునేటప్పుడు చెప్పు, దాన్ని పడగొట్టడానికి ఒకరిని ఏర్పాటు చేశాను. రెడీ? 1 2 3 గో. గంగోత్రి, నువ్వు వెళ్ళగలవు. నీ వల్ల అవుతుంది. గంగోత్రి, నా వల్ల కావట్లేదు. బాగా నొప్పి వస్తుందక్క. గంగోత్రి, నీ వల్ల అవుతుంది. అమ్మగారిని గుర్తు తెచ్చుకో. నువ్వు ఈ పోటీలకు ఎందుకు వచ్చావో గుర్తు తెచ్చుకో. లే గంగోత్రి, టైం అయిపోతుంది, లే. లే గంగోత్రి, నొప్పిని పంటి బిగునం బిగబట్టు. ఇంత తేలిగ్గా గంగోత్రి ఓటమిని అంగీకరిస్తుందా? గెలవడానికి పోరాడదా?
ఇంత తేలిగ్గా ఓడిపోతావా? లే గంగోత్రి, లే. యు కెన్ డూ ఇట్. కమ్ ఆన్. నువ్విక్కడ గెలవకూడదంటే ఒక్కటే దారే, నీకు కూరగాయలే లేకుండా చేస్తా. అదేంటంటే అలా పడేస్తున్నారు? కుళ్ళిపోయినవండి. ఇందులో సగానికి పాడైపోయినవే ఉన్నాయి. అన్నీ తీసుకెళ్ళిపోండి. దాంట్లో ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి. కమ్ ఆన్ గంగోత్రి, లే. యు కెన్ డూ ఇట్. లే. ఇంకా ఇది రాదులే. లే. లే గంగోత్రి, కమ్ ఆన్. గంగోత్రి, టైం అయిపోతుంది. ఏ ఉంటే అవి తీసుకో. గంగోత్రి, 20 సెకండ్సే ఉంది, తొందరగా రా. ఎట్టగైనా ఈ పోటీలో ఉండాలా? అమ్మమ్మని కాపాడుకోవాలా? ఓసినే, దీన్ని పడేసినా వచ్చేస్తుంది. దీన్ని ఎలా ఆపాలి? వచ్చేసావా? కమాన్ గంగోత్రి, కమాన్. కమ్ ఆన్. టైమ్ అప్. నువ్వు టైంకొచ్చినా ఈ ఒక్కదాంతో ఏం చేస్తావే? చెయ్యాలనుకున్నా నేను చెయ్యనిస్తానా? ఇక గెలిచేది నేనే. ఓకే, అందరూ టైంకి వచ్చేసారు. ఇప్పుడు మీకు 10 మినిట్స్ టైం ఉంటుంది. బజర్ మోగగానే యాజ్ టీస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆలోపు మీరు వండాలనుకున్న వంటను మీరు వండాలి. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్. టైమర్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు వీటితో ఏటి చేయాలి? గంగోత్రి, ఏంటి ఆలోచిస్తున్నావు? నా మెథడ్ ఫాలో అవ్వు. ఏంటది? నువ్వేం చెప్పావు? అదేంటమ్మా? నువ్వు ఉండు. నేను చెప్పలేదు గంగోత్రి, చంద్రసిద్ధార్థ్ గారు నీకు చాలా టిప్స్ చెప్పానని నాతో చెప్పారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఏంటి చెప్పారు? చూడు గంగోత్రి, ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో నీకేమేం చేయాలో చూపించాను. రేపక్కడ నీకేం అందుబాటులో ఉంటాయో వాటితో కూడా నువ్వు ఇలాగే చేయొచ్చు. ఇక్కడ కూరగాయలు అనేవి ముఖ్యం కాదు, మనం దానికి చేర్చే మసాలా పదార్థాలే ఇంపార్టెంట్. అది కనుక నీ తెలివితో కరెక్ట్ గా చేయగలిగితే యు ఆర్ ద విన్నర్. ఓకేనా గంగోత్రి? సత్తాన్ సిద్ధు, నా తెలివితో సార్ చెప్పిన సలహాలతో దీనికో రుచి తెత్తాను. గుడ్ గంగోత్రి. నక్షత్ర, మీరు పెట్టిన రూల్స్ కి విరుద్ధంగా అతనేదో అమ్మాయికి చెప్పేస్తున్నాడు. ముందు అమ్మాయిని పోటీలోంచి డిస్క్వాలిఫై చేసి పంపించేయండి.
హలో 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 ఏం మాట్లాడుతున్నారు మేడం? నేనేం తనకి చెప్పాను, మీరేం విన్నారు? అదంతా నాకు అనవసరం. నక్షత్ర పంపి. అక్క తను నాకేం చెప్పలేదక్క. మా సార్ నాకు కొన్ని మెలకువలు నేర్పారు. దాన్ని బట్టి నా తెలివితో దీన్ని ఎలా చేయాలో చేయమని చెప్తున్నారంతే. అది కూడా ఎందుకు చెప్పాలంట? ఇంకా చూస్తావేంటి నక్షత్ర? పంపి. ఎందుకు పంపిస్తారండి? ఎందుకు పంపిస్తారంట? నేను ఇందాకల నుంచి చూస్తున్నాను. ఓ తెగరెచ్చిపోతున్నారు. మా అయ్యగారు తలుచుకుంటే మీరెంత అసలు? ఆహా, తలుచుకుని ఏం చేస్తాడంట? వాడే ఒక పనుడు. వాడు నీకు అయ్యగారా? ఓ అమ్మాయి, మాటలు సరిగ్గా రాని. ఆయన ఎవరనుకుంటున్నావు అసలు? చెప్పు, తెలుసుకుంటాం. ఆయమ్మా నువ్వు ఊరుకో. మీరు ఊరుకోండి అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు ఊరుకోండి. వీళ్ళందరినీ ఓనర్ గారు, ఆవిడ కరెక్ట్ గానే అంది. నేను పనోన్ని కదా, శాంతించండి. మీరు ఈ లోకానికి రండి. అది కాదు బాబు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? మేడం, తనకు కొంచెం మైండ్ పనిచేయదు. మీరేం అనుకోకండి. ప్రాబ్లం మీకు నేను కదా. తన్ని పార్టిసిపేట్ చేయనివ్వండి. మేము దూరంగా వెళ్ళిపోతాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో. ఏంటండి మా అయ్యగారు ఏదో మీ ఇంట్లో పాలేరైనట్టు పో పో అంటున్నారు? మేడం మీరు ఊరుకోండి అమ్మగారు. నా ముందే అయ్యగారిని ఇంత చులకనగా చూస్తుంటే నేను చూస్తే ఎలా ఉంటాను? వీళ్ళ సంగతి చెప్తా. ఆయమ్మా, ఉండవే, నీ పని చెప్తాను. ఆయమ్మా, ఏం నువ్వు పనోన్ని పనోల్లా చూడకుండా నెత్తికెక్కించుకుని కోటీశ్వరుల్లా మర్యాద చేస్తారా? నేను మీకు పనోన్ని, మీరు ఓనర్ గారు. ముందు మీరు మీ క్యారెక్టర్లో నుంచి బయటికి రండి. ఇంకేం మాట్లాడకండి. అలా కాదు పదండి, అయ్యగారు, నా ఓనర్ మాట గారు. వినండి. ఓకే, అతను వెళ్ళిపోయాడు కదా, లీవ్ ఇట్. ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఇదొకటి దానికే సపోర్ట్ చేస్తుంది. ఇంకేం చేయమంటావు? ఈ గంగోత్రిని చూస్తుంటే దాంతో ఏదో చేసేటట్టే ఉంది. దీన్ని ఎలా ఇక్కడి నుంచి గంటేయడం? ఎస్, అస్త్రం వచ్చింది. ఇక దీన్ని పోటీలోంచి బహిష్కరించేలా చేస్తాను. రెడీగా ఉండండి. బజర్ మోగుగానే స్టార్ట్ చేయండి. ఓకే? నక్షత్ర, స్మాల్ డౌట్, ఇలా రావా? ఏంటి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా అంకుల్ వంటల పుస్తకం తెచ్చాడు. దాన్ని తెలియకుండా తీసుకెళ్లి గంగోత్రి దగ్గర పెట్టి దాన్ని డిస్క్వాలిఫై చేసి పంపించేసి. వామ్మో, ఏమో అనుకున్నాను కానీ నువ్వు నాకు ఈక్వల్ గానే ఉన్నావు. మనమంతా ఒకే గూటి పక్షులం కదే. వెళ్ళి చెప్పింది చెయ్యి. సరే, ఇవ్వు. మేడం, మీరు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేయండి. ఆయమ్మా, ఆవిడ కథను ఏదో ఇచ్చాడు కదూ? అవునయ్య గారు, ఏదో ఇచ్చారు. సంథింగ్ రాంగ్.